అనగనగా విక్రమసింహ అనే రాజు ఉండేవారు. ఆ రాజుగారికి 7 కొడుకులు. ఒకరోజు రాజకుమారులందరూ కలిసి సరదాగా చేపలు పట్టడానికి వెళ్లారు. అయితే రాజకుమారులు ఒక్కొక్కరు ఒక్కొక్క చేపను పట్టుకొని ఇంటికి తీసుకెళ్లి వాటిని ఎండలో పెట్టారు. ఈ ఎండలో పెట్టిన చేపలలో ఒక చేప మాత్రం ఎండలేదు. అయితే ఈ చేపను తెచ్చిన రాజకుమారుడు చేప దగ్గరికి వెళ్లి, చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని అడిగాడు. గడ్డివాము ఎండకు అడ్డం వచ్చిందని చెప్తుంది ఈ చేప. గడ్డి దగ్గరికి వెళ్లి నువ్వెందుకు సూర్యుడికి అడ్డం వచ్చావని అడుగుతాడు ఈ రాజకుమారుడు. ఆవు నన్ను తినకుండా వదిలేసిందని జవాబిస్తుంది. రాజకుమారుడు ఆవు దగ్గరికి వెళ్లి గడ్డిని ఎందుకు తినలేదని అడుగుతాడు. యజమాని నాకు గడ్డి వేయలేదని ఆవు అంటుంది. యువరాజు యజమాని దగ్గరికి వెళ్లి ఎందుకు ఆవుకు గడ్డి వేయలేదని అడుగగా నాకు అవ్వ అన్నం పెట్టలేదు అందుకే వేయలేదంటాడు. మళ్ళీ యువరాజు తిరిగి అవ్వ దగ్గరికి వెళ్లి అన్నం ఎందుకు పెట్టలేదు అని అడుగగా ఇంట్లో నా మనవడు ఏడుస్తున్నాడని అవ్వ చెబుతుంది. వెంటనే యువరాజు ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా చీమ నన్ను కుట్టింది అని అంటాడు. యువరాజు చీమ దగ్గరికి వెళ్లి చీమ ఎందుకు కుట్టావని అడుగగా నా బంగారు పుట్టలో చేయి పెడితే కుట్టనా అని చెప్పింది. దీంతో యువరాజు చేప ఎండకపోవడానికి ఇవన్నీ కారణమా అని ఆలోచిస్తూ రాజుగారితో చెబుతాడు. రాజు తన కుమారుడి జ్ఞానాన్ని, అతని తెలివితేటల్ని గుర్తించి అందరి ముందు అభినందిస్తాడు.